సో బేసిక్‌గా ఎస్3 గూడా మనకేంటి, ఎస్3 ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద స్టోరేజ్. ఈ ఎస్3 అనేది బేసిక్‌గా మనకి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇట్ ఈజ్ ఎ స్టోరేజ్ బిహేవియర్. ఓకే. సో ఇప్పుడు మామూలుగా మనకెలా ఉంటుంది? సో మనకి స్టోరేజ్ ఎన్విరాన్మెంట్ అనేది దిస్ విల్ బి కనెక్టింగ్ టు ద నంబర్ ఆఫ్ సర్వర్స్ గానీ వీటికి కనెక్ట్ అయి ఉంటాయి. దానిలో మనం ఏం చేస్తాము? లన్స్ అనేవి క్రియేట్ చేస్తాము. ఈ లన్స్ అనేవి డైరెక్ట్గా ఇట్ విల్ బి క్రియేటింగ్ టు ద సర్వర్స్. అంటే మనం క్రియేట్ చేసినట్టు ఈ లన్స్ అనేవి సర్వర్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ స్టోరేజ్ అనేది ఓన్లీ నాట్ ఫర్ ద సర్వర్ బేసిస్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ కానీ ఇలాంటివన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ పీపుల్ ఆర్ స్టోరింగ్ ఇన్ టు దిస్ రా డేటా. ఈ రా డేటా వల్ల మనకు ఒక బెనిఫిట్ ఏంటి అంటే, ఓకే, వన్ ఈజ్ దట్ ఇట్ ఈజ్ ఎ గ్లోబల్ లెవెల్ మేనేజ్మెంట్. ఓకే, ఎస్3 అనేది ఓన్లీ ఒక రీజన్కి సంబంధించిన కాదు. ఇవి మల్టిపుల్ రీజన్స్లో కూడా డైరెక్టరీ కూడా క్రియేట్ చేసుకుంటారు, లైక్ లోడ్ బ్యాలెన్సింగ్ లాగా. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్. సో ఎస్3 ద మేజర్ పర్పస్ ఆఫ్ ద ఎస్3 ఈజ్ దట్ ఫస్ట్ ఇక్కడ బకెట్ మెకానిజం అనేది ఉంటుంది. మీన్స్ పీపుల్ ఆర్ క్రియేటింగ్ ద బకెట్స్. ఆ బకెట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ బకెట్లోకి డేటా అనేది స్టోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బకెట్ అనేది ఎలాంటిదంటే, లెట్ ఇట్ బి మనం నెట్ఫ్లిక్స్ తీసుకున్నాం అనుకోండి. నెట్ఫ్లిక్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? హిందీ, తెలుగు, లేక మరాఠీ, ఇంగ్లీష్, లేక సంథింగ్ అదర్ లాంగ్వేజెస్, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా వాడు ఒక్కొక్క బకెట్లో ఒక డేటా అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాడు. అంటే లెట్ ఇట్ బి 1940s నుంచి ఇప్పుడు వరకు ప్రతి మేజర్ ఫిల్మ్ వాడి దగ్గర కాపీ రైట్స్ ఉన్నవన్నీ కూడా స్టోర్ చేస్తూ ఉంటాడు. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ హౌ ద డేటా ఈజ్ స్టోరింగ్ ఇన్ టు దట్ వన్. సో ఎప్పుడైనా కూడా డేటా అనేది బియాండ్ ద లెవెల్. సో ఇప్పుడు ఏం చేస్తుంటారు? ఇది ఒక బకెట్, ఇది బియాండ్ ద లెవెల్ అయిపోయినప్పుడు సో దే ఆర్ డూయింగ్ ద ఆర్చింగ్. ఎప్పుడైనా మీరు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ చూసినప్పుడు కొన్ని మూవీస్కి కింద ఒక చిన్న హెడ్డింగ్ వస్తుంది, విత్ ఇన్ 1 వీక్ మూవీ అనేది రిమూవింగ్ ఫ్రమ్ ద లిస్ట్, ఈ రకంగా వస్తుంది. ఎప్పుడైనా గమనించారా? సో విత్ ఇన్ లేదా వీక్లో ఈ మూవీ తీసేస్తున్నాము, ఓకే, అది అబ్జర్వ్ చేయలేదు. అని ఎప్పుడైనా అట్లాంటివి వస్తూ ఉంటాయి. అంటే లెట్ ఇట్ బి ఒక మూవీ 2020లో రిలీజ్ అయింది. ఆ మూవీకి సంబంధించి వాళ్ళు ఏ రకంగా వ్యాలిడేషన్ చేస్తారు? నంబర్ ఆఫ్ విజిబిలిటీస్, రైట్? సో ఎంతమంది చూస్తున్నారు, ఎంత డిమాండ్ ఉంది అని చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఉంది, ఆ మూవీకి మ్యాక్సిమమ్ 100 వ్యూస్ వచ్చాయి ఫ్రమ్ 2020 నుంచి. సో స్టోరింగ్ ఆఫ్ దట్ ఫిల్మ్ అంటే ఎంతమంది ఆ ఫిల్మ్ కోసం సెర్చ్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ డేటా అనేది స్టోర్ చేయడం వల్ల దెర్ ఈజ్ నో మచ్ యూస్. దానివల్ల ఏమవుతుంది? అన్నెసెసర్లీ డేటా ఇంక్రీజ్ అవడంతో పాటు కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది. సో కానీ వీళ్ళు ఏం చేస్తారు? వీటికి సంబంధించిన కాపీ రైట్స్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారు? దీన్ని ఆర్చీవ్ చేసి వేరే ఎస్3లోకి మూవ్ చేస్తారు, లైక్ బ్యాకప్. సింపుల్గా చెప్పాలంటే బ్యాకప్ లాగా. సో ఫ్యూచర్లో కూడా ఈ మూవీ సెర్చ్ చేసినా కూడా ఇక్కడ యాక్టివ్గా దొరకదు. కానీ అగైన్ అండ్ అగైన్ పీపుల్ సెర్చ్ చేస్తూ ఉంటే అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఈ పర్టికులర్ మూవీకి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, ఎంత డిమాండ్ ఉంది చెక్ చేసి అగైన్ దే ఆర్ గోయింగ్ టు బి రెజ్యూమ్ ద థింగ్స్. ఈ రకంగా వాళ్ళు వర్క్ అనేది రెజ్యూమ్ చేస్తారన్నమాట. సో దిస్ ఈజ్ అ ప్రైమరీ ఫోకస్ ఆన్ ద థింగ్. సో ఇక్కడ మనకి ఎస్3 అనే దగ్గరకు వచ్చేటప్పటికి ఎస్3 ఈజ్ మేజర్లీ వీఆర్ యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కోఆర్డినేటింగ్ అండ్ మేనేజింగ్ ద డేటా. సో డేటా ట్రాన్స్ఫర్ అంటే డేటాకి ఒక సెంట్రలైజ్డ్ ఫార్మ్ ఈ ఎస్3 అన్నమాట. సో మనకు బేసిక్గా ఎస్3 ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టోరేజ్ టీమ్. ఇది స్టోరేజ్ టీమ్ ఒక కంట్రోల్లోనే ఉంటుంది. కానీ యాజ్ ఎ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము కొంచెం డేటా అనేది మనం మేనేజ్ చేయొచ్చు. అంటే ఎలాంటిది? డేటా అప్లోడింగ్ కానీ మనకు డే టు డే యాక్టివిటీస్లో వచ్చే దానిలో మనకి డేటా అప్లోడ్ చేయడం కానీ డేటా రిమూవ్ చేయడం కానీ, ఓకే, ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆ డేటాని పర్మిషన్స్ ఇవ్వడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి జనరల్గా మనం చేస్తూ ఉంటాము. సో లెట్ మీ క్రియేట్, ఇక్కడ ఆల్రెడీ ఒక డేటా ఉంది. లెట్ ఇట్ బి ఇక్కడ చూస్తే ఒక పర్టికులర్ మనం క్రియేట్ బకెట్ అని కొట్టగానే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఉంటాయంటే
మన ఎన్విరాన్మెంట్లో మనల్ని క్రియేట్ చేయమంటే సిన్స్ వీఆర్ హ్యావింగ్ ద యాక్సెస్, సో మనము ఈ రకంగా జస్ట్ క్రియేట్ బకెట్ అని క్లిక్ చేసి దాని యొక్క ప్రినామినాన్ని అప్డేట్ చేస్తాం. ఏ పర్టికులర్ రీజన్లో ఉండాలి అనేది కూడా క్లయింట్ అనేది ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ గ్లోబల్ నేమ్ ఏదేంటి అండ్ వాట్ ఈస్ ద రికమెండేషన్, అండ్ అదే కాకుండా దీనికి మనము హౌ యు ఆర్ ఎనేబులింగ్ ద యాక్సెస్ పార్ట్. ఏసీఎల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏసీఎల్? యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. యాక్సెస్ కంట్రోల్ లిమిట్స్ అనేది బేసిక్గా ఏంటి? సో కైండ్ ఆఫ్ ద స్పెసిఫిక్ యాక్సెస్ అంటే ఆథరైజ్డ్ యూజర్స్ని మాత్రమే అలౌ చేయడం, రైట్? సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఆథరైజ్డ్ యూజర్స్ని మనం ఏ రకంగా అలౌ చేస్తాము, ఏ రకంగా యాక్సెస్ చెక్ చేస్తాము. సో మొన్న ఐఏఎం చెప్పినప్పుడు ఐఏఎంలో స్పెసిఫిక్గా ఏంటి, యువర్ అ పార్ట్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రూప్ దెన్ యువర్ ఆథరైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అ పార్ట్ ఆఫ్ ద లైనెక్స్ టీమ్ then you are authorized to take up the activity. For example, you are not a part of authorized to the Linux team, then you don't have the access. సో ఈ రకంగా మనం స్పెసిఫిక్ యాక్సెస్ అనేది ప్రివిలేజెస్ అనేది ఇస్తాము. సో ఇక్కడ ఇది కావాలా వద్దా, కావాలి అనుకుంటే సో దెర్ ఈజ్ అ సమ్ ఆఫ్ ద థింగ్స్, అంటే అది బకెట్కి కావాలా లేకపోతే ఎంటైర్ ఆర్కిటెక్చర్ కావాలా. ఓకే, సో దే ఆర్ గోయింగ్ టు బి క్లియర్ వ్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి, మొత్తం అందరికీ యాక్సెస్ ఇవ్వాలా, లేదు కొంతమందికి మాత్రమే యాక్సెస్ ఇవ్వాలా, రీడ్ యాక్సెస్సా, రైట్ యాక్సెస్సా. సో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి కూడా మనం మెన్షన్ చేస్తాము. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ వర్షనింగ్. వర్షనింగ్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ డేటా స్టోరింగ్ ఇన్ టు ద డేట్. సేమ్ వర్షన్ ఆఫ్ డేటా అనేది మల్టిపుల్ ప్లేస్లో స్టోర్ చేయడం. అంటే జస్ట్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్. మామూలుగా ఎలా ఉంటుంది అంటే ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు, ఓకే, ఒక ఫైల్ ఉంది, దాన్ని మనం ఎగ్జిస్టింగ్లో ఉంచాము, తర్వాత దాన్ని రిమూవ్ చేసేసాము. ఓకే, ఎప్పుడైనా మనం ఏదైనా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసినప్పుడు కానీ లేకపోతే అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ index.com అనే ఒక పర్టికులర్ ఫైల్ మనకు అప్లికేషన్ టీం నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ టుడే నాకు ఆ ఫైల్ వచ్చింది. నేను అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది, నిన్న ఉన్న ఫైలు లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫైలు హిస్టరీలో స్టోర్ అవుతుంది. ఓకే, స్టోర్ అయ్యి మళ్ళీ మనం డౌన్లోడ్ చేసి అంటే మళ్ళీ ఏదన్నా మనం రిక్లెయిమ్ చేయాలనుకున్నప్పుడు ఈ వర్షనింగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో దిస్ వర్షనింగ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ద కాన్సెప్ట్. మనకి ఎలాంటిది అంటే సేమ్ సెట్ ఆఫ్ ద డేటా, సేమ్ వర్షన్ ఆఫ్ ద డేటా స్టోర్ చేయడానికి ఒక బ్యాకప్ సోర్స్ లాగా ఉంటుంది. నువ్వు అలా చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు బి ఎనేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఎనేబుల్ చేయకపోతే మనము డిలీట్ చేసిన డేటా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే మనకు విండోస్లో ఓకే రీసైకిల్ బిన్ ఉంటుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద రీసైకిల్ బిన్? ఇన్ కేస్ నీకు ఏమైనా ఫ్యూచర్లో కావాలనుకుంటే అట్లీస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ గివింగ్ ద వన్ ఆపర్చునిటీ టు రిక్లెయిమ్ ద ఐటమ్. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఈ వర్షనింగ్ అనే ఆప్షన్ కూడా ఎలాగంటే ఇట్ యాక్ట్ లైక్ ఏ రీసైకిల్ బిన్. సో డేటాలో ఉండి మేనేజ్ చేయడానికి ఇది ఉపయోగపడే వన్ ఆఫ్ ద మెకానిజం. సో క్రియేట్ అ బకెట్. బకెట్కి ఏదైనా నేమ్ కావాలంటే ఆల్రెడీ నేమ్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ ద బకెట్. ఆ బకెట్ అనేది నేను క్రియేట్ చేస్తాను. సో ప్రజెంట్ నేను ఈ బకెట్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో ద బకెట్ కనుక దగ్గరకు వచ్చేటప్పటికి ఇఫ్ యూ కెన్ క్లిక్ ఆన్ ద ఇన్ఫర్మేషన్, సో ఈ బకెట్లో మనకి బేసిక్గా ప్రాపర్టీసు, పర్మిషన్స్, మెట్రిక్స్, మేనేజ్మెంట్, ఫైల్ సిస్టమ్ అండ్ యాక్సెస్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో ద ఆబ్జెక్టివ్ ఈజ్ దట్ ఓకే దీనిలో ఎక్కడ నుంచి ఉంది ఏంటి అనేది బేసిక్గా డేటా అనేది ఉంటుంది. ప్రాపర్టీస్ అనేది వాట్ ఈజ్ అ వర్షనింగ్ కానీ దానికి సంబంధించిన ఆర్బ్యాక్ కంట్రోలింగ్ కానీ యూజర్స్ కానీ డిఫైనింగ్ కానీ. పర్మిషన్స్ ఈజ్ అ బేసిక్గా మనం చేసే జనరల్ యాక్టివిటీ ఇన్ టు ద ఇన్ఫ్రా సైడ్. పర్మిషన్స్ అంటే ఏంటి? లెట్ ఇట్ బి యు ఆర్ చెకింగ్ ఆన్ ఏదైనా ఫైల్ ఆ పర్టికులర్ యూజర్కి పర్మిషన్ ఉందా లేదా, ఓకే ఏదైనా ప్రివిలేజెస్ ఇవ్వడము, ఓకే ఈ రకంగా మనం ఏమన్నా మాడిఫై చేయడము. జనరల్గా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ అనేది మనకు డే టు డే లైఫ్లో వస్తూ ఉంటుంది. దీంతోపాటు మెట్రిక్స్. మెట్రిక్స్ ఈజ్ అగైన్ ద నథింగ్ బట్ మేనేజింగ్ ఆఫ్ యువర్ S3.
ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా స్టోర్ చేస్తున్నాము. సో కీప్ ఆన్ వీ నీడ్ టు మానిటర్ రైట్. సి ఎండ్ ఆఫ్ ద డే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ తీసుకున్నప్పుడు వాడు ఎన్నో మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో మేనేజ్ చేస్తూ ఉన్నప్పుడు ఏది ఎంత స్పేస్ ఉంది, ఎంత ఆక్యుపెన్సీ ఉంది అనేది వాడు పీరియాడికల్గా చెక్ చేస్తూ ఉండాలి. అంటే దే ఆర్ క్రియేటింగ్ సమ్ డాష్ బోర్డ్స్. ఈ డాష్ బోర్డ్స్ అనేవి ఏం చేస్తాయి, ఎంత స్పేస్ ఆక్యుపై ఉంది, ఎంత స్పేస్ ఫుల్గా ఉంది, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది అప్డేట్ అనేది చేస్తూ ఉంటాయి పీరియాడికల్గా. సో ఇక్కడ కూడా ఏంటి అంటే దిస్ పీరియాడిక్ అప్డేట్స్ విల్ హెల్ప్ యూ అవుట్. సో ఈ రకంగా మనము మన దగ్గర ఉన్న S3 మీద లెట్ ఇట్ బి దట్ S3 ఈజ్ అ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాజెక్ట్. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఓకే అది S3 అనేది గవర్నమెంట్ ప్రాజెక్టు ఓకే అనేది వదిలేయటము లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ టు జస్ట్ చెక్ ఇట్ అవుట్. సో మనం ఏం చేస్తాము, దాని కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై దట్ వేర్ వీఆర్ లాగింగ్ అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు నావిగేట్ ఇట్. సో ద కనెక్టివిటీ ప్రకారము మనం మూవ్ ఆన్ అనేది అవుతాం అన్నమాట. సో హియర్ మనకు ఈ డాష్ బోర్డ్స్ అనేవి బేసిక్గా అనాలిసిస్కి ఓకే అండ్ ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడతాయి. సో ఎస్పెషలీ ప్రతి కంపెనీలో మానిటరింగ్ టీమ్ ఇలాంటి స్పెసిఫిక్ టీమ్స్ ఉంటారన్నమాట. ఆ టీమ్స్ ఏం చేస్తారు, దే ఆర్ గోయింగ్ టు మానిటర్ అండ్ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ అలర్ట్స్ ఫ్రమ్ దిస్ వన్ and the management. So the management is a replication of how you are managing the data. Nothing but నీ దగ్గర ఉన్న డేటా ఎన్ని రోజులు ఉంచాలి, సో ఎన్ని రోజుల్లో డిలీట్ చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ మనం చేస్తాం. అదే రకంగా ఫైల్ సిస్టమ్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు మనం ఏంటి, మన దగ్గర ఉన్న బకెట్లో ఓకే మనం ఏం చేస్తామో ఒక పర్టికులర్ ఫైల్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి యూ నీడ్ ఏ స్పెసిఫిక్ ఫైల్. ఓకే ఒక ఫైల్ అనేది లైక్ ఎన్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్. ఎన్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ అనేది ఏంటి, మనకు వన్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్ షేర్డ్ మెకానిజం సాంబా కానీ ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తామంటే స్టోరేజ్ నుంచి హ్యాండిల్ చేయడం వల్ల ద కనెక్టివిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆల్సో వెరీ ఇంప్రూవ్స్ అలాట్. So this is also help you into the environment side. Okay. సో ఇదే కాకుండా మనకు సెక్యూరిటీ యాక్సెస్ పాయింట్స్ సమ్ ఆఫ్ ద కేసెస్ ఎలాగంటే ఓకే క్రియేట్ యాక్సెస్ పాయింట్స్. సో ఏమన్నా యాక్సెస్ పాయింట్స్ మార్చాలన్నా ఏమన్నా చేయాలన్నా స్పెసిఫిక్ VPCకి యాక్సెస్ ఇవ్వాలన్నా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది వస్తాయి. కానీ ప్రతిదీ కూడా విత్ చేంజ్ రిక్వెస్ట్తోనే వస్తాయి. వితౌట్ చేంజ్ వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీథింగ్. మనకు కంపల్సరీగా చేంజ్ అనేది డిప్లాయ్ అవుతుంది. ఆ చేంజ్ ద్వారానే మనకు థింగ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో అదే రకంగా బియాండ్ ద లెవెల్ ఈ లెన్స్ బ్యాచ్ ప్రాసెసింగ్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ EAW. నథింగ్ బట్ పర్టికులర్ స్టోరేజ్ టీమ్ అనేది తీసుకుంటాం. బికాస్ వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ ద డేటా అనేది ఏ రకంగా స్టోర్ అవ్వాలి, డేటా అనేది ఏ లేయర్లో స్టోర్ అవ్వాలి, అవన్నీ మనకు అవసరం లేదు. బీయింగ్ ఇన్ఫ్రాగా మనకి ఏం చేస్తాము, ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ చూసినప్పుడు నాకు లన్ కావాలి లేకపోతే ఆ స్పేస్ కావాలి అంతే. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద దిస్ యాక్టివిటీ. సో దట్ ఈస్ ద మేజర్ ఐడెంటిఫికేషన్ ఫ్రమ్ ద సర్వర్ లెవెల్. సో ఇదే కాకుండా మనకు బేసిక్గా సో మీరు AWS మీద ఏమైనా వర్క్ చేస్తారా మీ ఎన్విరాన్మెంట్లో? లేదండి, వర్క్ చేయమండి AWS మీద. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఎలాగంటే బకెట్స్ జనరల్గా వచ్చేది ఎలాగంటే బకెట్ ఫుల్ అయింది, లేకపోతే బకెట్కి పర్మిషన్స్ కావాలి, లేకపోతే అప్లోడ్ చేయాలి. ఆ బకెట్లో డేటా అప్లోడ్ కానీ లేకపోతే డేటా డిఫైన్ అంటే డౌన్లోడ్ చేయడం కానీ. ఓకే సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి L1 L2లోకి మేజర్గా వస్తుంటాయి. లేకపోతే ఇందాక చెప్పినట్టు ఈ ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. లెట్ ఇట్ బి మీకు ఒక NFS ఫైల్ సిస్టమే అనుకోండి. ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ మీరు ఏం చేస్తారు, ఏదో ఒక సర్వర్కి మౌంట్ చేస్తారు. సో లేటర్ ఆన్ వన్స్ యువర్ డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్ కానీ నెట్వర్క్ రీజన్ కానీ ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అనేది మౌంట్ అవ్వట్లేదు. అప్పుడు ట్రబుల్ షూటింగ్ ఎలా చేస్తామో ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఆ ఫైల్ సిస్టమ్ అనేది అప్ ఉందా లేదా, వాట్ ఈజ్ ఎ పారామీటర్ ఓవర్ దేర్. సో ఇవన్నీ చెక్ చేసి దాని ప్రకారం
మోడిఫై అనేది చేస్తూ ఉంటాం మనం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద థింగ్. సో ఇదే కాకుండా మనకు నెక్స్ట్ రౌట్ 53. సో మీకు డిఎన్ఎస్ గురించి ఏమైనా ఐడియా ఉందా? రౌట్ 53 యాక్టివిటీస్ ఏమైనా చేశారా? మాకు ఏడబ్ల్యూఎస్ లేదండి, బట్ ఐడియా ఉందండి. రౌట్ 53 అన్నది మామూలుగా DNS రౌట్ 53 అనేది ఎందుకు చేస్తాం అంటే వాట్ అబౌట్ ద డిఎన్ఎస్ ఎందుకు చేయాలి? అంటే సెక్యూరిటీ కోసం అండి. అంటే ఐపీ అడ్రస్ అందరికీ తెలిసి కన్నా నేమింగ్ యూస్ చేసి యా అంటే సో ఈజీ వర్కే సెక్యూరిటీ. సో ద పర్పస్ ఇస్ వెరీ క్లియర్ అన్నమాట. ఎందుకంటే మనము ఎప్పుడైనా కూడా మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ప్రమోషన్స్ ఎప్పుడైనా చూసారా? ప్రమోషన్స్ చూసినప్పుడు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉంటారు, ఒక బ్లాగ్ వెబ్సైట్లో కానీ చేస్తూ ఉంటారు. సడన్గా మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, రైట్? ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది ఏంటి? ఇట్స్ అ కైండ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రమోషనల్ యాక్టివిటీ. లేకపోతే ఒక ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కొన్ని ఏదో చదువుతున్నప్పుడు, లేకపోతే ఒక న్యూస్ పేపర్ ఏదైనా చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది. వచ్చి ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడి నుంచి మీకు ఆ లింక్ నేమ్ అంటారు, క్రానికల్ లింక్. ఆ క్రానికల్ లింక్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది, సర్వర్కి అటాచ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మల్టిపుల్ వేలో ట్రాఫిక్ పెంచడము, జెన్యూన్ వేలో సెక్యూర్ వేలో పెంచడానికి మనము డిఎన్ఎస్ అనేది వాడతాం. దట్ ఈస్ అ ప్రైమరీ రోల్. సెకండరీ వచ్చి డొమైన్స్. వాట్ ఈజ్ అ డొమైన్? బేసిక్గా మనం ఏదైనా ఒక పర్టికులర్ వెబ్సైట్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టేకింగ్ ఎనీ వెబ్సైట్ లైక్ google.com, దీన్ని మనము డొమైన్ అనే అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ డొమైన్. సో ఈ డొమైన్లో మనము హ్యాండిల్ చేసినప్పుడు బేసిక్గా మనం చూసేది ఏంటి, ఓకే, సో డొమైన్ అనేది ఎప్పుడన్నా కూడా వెబ్సైట్లో తీసుకున్నప్పుడు ఈ జీమెయిల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సబ్ డొమైన్ google.com. సో గూగుల్ ప్రోడక్టే, బట్ ఏం చేశాడు, జీమెయిల్ అనేది ఇంకొకటి సబ్ వర్క్ అనేది తీసుకున్నాడు. సో ఈ రకంగా వర్క్ అనేది కన్జంప్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ డొమైన్స్ అనేది రిజిస్ట్రీ చేసుకున్నప్పుడు దే ఆర్ ప్లానింగ్ టు ప్లేస్ ఏ నేమ్ సర్వర్. నేమ్ సర్వర్ అనేది ఏం చేస్తారు అంటే మనం తీసుకున్న డొమైన్ బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఫ్రమ్ ద GoDaddy, లేకపోతే వాళ్ళు కొన్ని నేమ్ సర్వర్స్ ఉంటాయి. ఈ నేమ్ సర్వర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే జెన్యూన్ ట్రాఫిక్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ప్రోటోకాల్. ఈ నేమ్ సర్వర్స్ బేసిక్గా కొన్ని రికార్డ్స్ అనేవి జనరల్గా తీసుకో. ఒకటి ఏ రికార్డ్ ఈజ్ నథింగ్ బట్ అలియాస్ అంటారు. సో బేసిక్గా ఎలాగంటే మనం అందరుగా మామూలుగా ఏదైనా ఒక వెబ్సైట్ ఉంటే జనరలీ లెట్ ఇట్ బి www.flipkart.com అని అంటాం, రైట్? సో కమింగ్ టు దట్, ఇదే సర్వర్నే మనం ఒక ఐపీ అడ్రస్తో కూడా సెర్చ్ చేయొచ్చు. సో మనము వెబ్ సర్వర్స్లో, లైనక్స్లో వెబ్ సర్వర్స్లో క్రియేట్ చేసినప్పుడు నేమ్ కన్వెన్షన్స్ అలాగే ఐపీ బేస్డ్ ఏ రకంగా ఉన్నాయో ఇక్కడ కూడా ఎలాగంటే ఒక వెబ్సైట్ అంటే త్రూ ఐపీ ద్వారా సెర్చ్ చేసినా, నువ్వు నేమ్ ద్వారా సెర్చ్ చేసినా, లేకపోతే ఏ రకంగా సెర్చ్ చేసినా వచ్చేలాగా. ఇంకోటి వచ్చి నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ క్రానికల్ నేమ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు www.google.com అని కొట్టినా, లేకపోతే https google.com అని కొట్టినా, లేదు సింపుల్గా google.com అని కొట్టినా సేమ్ వెబ్సైట్ వస్తుందా లేదా? అంటే
క్రానికల్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ నాట్ అ వెబ్సైట్. అంటే మీరు సెర్చ్ చేసే విధానంలో యూజర్ ఏ రకంగా సెర్చ్ చేసినా కూడా రీడైరెక్ట్ చేయడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద మెకానిజమే ఈ క్రానికల్ నేమ్ అనేది. సో ఈ క్రానికల్ నేమ్ వల్ల మనకు బెనిఫిట్ ఏమంటే వీ కెన్ ఏబుల్ టు రీడైరెక్ట్, వీ కెన్ ఏబుల్ టు పర్ఫామ్ అండ్ వీ కెన్ ఇంక్రీజ్ ద ట్రాఫిక్. సో ఇదే రకంగానే మనకు టీటీఎల్ అని ఇంకో రికార్డ్ ఉంటుంది. వాట్ ఈస్ ద టీటీఎల్? ఎప్పుడైనా కూడా మీరు ఏదన్నా కూడా ఈ అప్లికేషన్ టీం వాళ్ళు ఏదన్నా అప్డేట్ చేస్తే యూ హ్యావ్ టు బి వెయిట్ ఫర్ మినిమం 1 అవర్ అని 60 సెకండ్స్ 60 మినిట్స్ ఈ రకంగా ఉంటుందన్నమాట. టైం టేకింగ్ లిమిట్. అంటే అప్లికేషన్ టీం వాళ్ళు జనరల్గా ఏదైనా మాడిఫై చేసినా ఏదైనా గ్లోబల్గా అప్లై చేసినా అది ఇమీడియట్గా అప్లై అవ్వదు. ఇట్ విల్ టేక్ సమ్ మొమెంట్ ఆఫ్ ద టైమ్ టు రిఫ్లెక్ట్. ఎందుకు అంటే దెర్ ఈస్ అ సెన్సిటివ్ ఏరియాస్. కొన్నిసార్లు మాన్యువల్గా ఏదైనా ఇష్యూ జరిగినా కూడా ఆ 60 మినిట్స్ ఆఫ్ ద టైం బఫర్ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే ఏం చేస్తారంటే ఎనీ చేంజెస్ అంటే వెబ్సైట్లో చేంజెస్ కానీ లేకపోతే ఏదైనా మోడిఫికేషన్స్ కానీ ఏమన్నా చేసినప్పుడు 60 సెకండ్స్ ఆఫ్ ద బఫర్ టైం తర్వాతే నీకు చేంజెస్ అనేవి అప్డేట్ అవుతాయి. సో దట్ ఈస్ ద వే హౌ ఇట్ ఈస్ గోయింగ్. సో 53 ఈజ్ ద పోర్ట్ నంబర్ ఆఫ్ డిఎన్ఎస్. డిఎన్ఎస్ యొక్క పోర్ట్ నంబరే 53 అన్నమాట. సో ఇక్కడ బేసిక్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మన సర్వర్ని మేనేజ్ చేసినప్పుడు హౌ యువర్ సర్వర్ ఈజ్ మేనేజింగ్ అండ్ కోఆర్డినేటింగ్ డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఉపయోగించే మెకానిజం. సో దిస్ రౌట్ 53లో మనకు బేసిక్గా ఎలాగంటే డొమైన్స్ అనేవి మన కంపెనీల్లో ఆల్రెడీ ఉంటాయి. వెరీ రేర్ కేసెస్ మనం డొమైన్ని కావాలంటే అప్డేట్ కూడా చేసుకోవచ్చు. నథింగ్ బట్ జోన్స్ అంటామన్నమాట. ఈ జోన్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ క్రియేట్ చేసుకున్న జోన్కి మనం ఏమన్నా మోడిఫికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ మోడిఫై ద ఎనీ వాల్యూస్ ఆఫ్ సి నేమ్, ఏ నేమ్, టీటీఎల్ వాల్యూస్ ఏమన్నా మోడిఫై చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా అలాంటప్పుడు మాత్రమే మనము సంథింగ్ ఒక జోన్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకున్న తర్వాత ఎన్ఎస్ అంటే నేమ్ సర్వరు, ఇవన్నీ కూడా నేమ్ సర్వర్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. అండ్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ టీటీఎల్ వాల్యూ, ద టీటీఎల్ వాల్యూ అనేది ఈ పర్టికులర్ వాల్యూ సెకండ్స్, ఇది 900 సెకండ్స్. ఓకే, ఈ రకంగా ఆటోమేటిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ నథింగ్ బట్ యువర్ ఎన్విరాన్మెంటే క్రియేట్ చేస్తుంది. సో లివ్ ఇట్ అబౌట్ దోస్ స్టఫ్. మనకి వర్క్ పరంగా ఏది వస్తుంది? వర్క్ పరంగా వచ్చినప్పుడు మనకి బేసిక్గా క్రియేట్ అ రికార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పర్టికులర్ థింగ్ ఉంది. దీనిలో మనం ఏం చేయాలి? యూజర్ ఈజ్ ఆస్క్ ఇన్ టు క్రియేట్ ఓకే ఎనీ సబ్ డొమైన్ లైక్ ఏ జీమెయిల్, లైక్ ఏ mail.silicon.com. సో దీనికి మనం ఏం కావాలి? ఏ రికార్డు క్రియేట్ చేయాలి అంటే పీటీఆర్ రికార్డా, లేకపోతే ఎంఎక్స్ రికార్డా, సీనేమ్ రికార్డా, ఏ రికార్డు క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రికార్డుకి సంబంధించి టీటీఎల్ వాల్యూస్ బై డిఫాల్ట్ 300 సెకండ్స్ ఉంది. లేదు దాన్ని ఇంకా మీరు పర్టికులర్గా ఇంకా తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఈ రకంగా మనం రికార్డ్స్ అనేవి mail.silicon.com. సో ఈ రకంగా మనం రికార్డ్స్ అనేవి క్రియేట్ చేస్తాము. సో మనకి బేసిక్గా వచ్చేది ఏంటి? మనకి డే టు డే యాక్టివిటీస్లో వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ జోన్ లెవెల్ ఆపరేషన్. ఎందుకంటే జోన్ లెవెల్ ఆపరేషన్స్ అనేవి అండర్ ద బిల్డ్ టీమ్ వాళ్ళు కానీ వీళ్ళు పర్ఫామ్ చేస్తారు. మన సైడ్ నుంచి వచ్చేటప్పటికి మేజర్ యాక్టివిటీ ఏమంటే ఈ పర్టికులర్ జోన్స్కి వీఆర్ గోయింగ్ టు డూ ద చేంజెస్ అంటే క్రియేట్ చేయడం కానీ మోడిఫై చేయడం కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్న జోన్లోనే ఓకే ఏమన్నా మోడిఫికేషన్స్ లేకపోతే డిలీట్ చేయడం కానీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి కూడా మనం చేస్తుంటామన్నమాట. సో మన డే టు డే దీంతోపాటు ఈ పర్టికులర్ జోన్ కూడా హెల్త్ చెకప్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్గా హెల్త్ చెకప్స్ అంటే ఎప్పుడన్నా ఏదైనా పర్టికులర్ డొమైన్ డౌన్ అయింది,
లేక google.com డౌన్ అయింది, దానికి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అనేది కీప్ ఆన్ మానిటరింగ్. ఈ మానిటరింగ్ అనేది మనకు ఈ మానిటరింగ్ టీం వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ దగ్గరికి వచ్చేటప్పటికి వీఆర్ నాట్ మచ్ ఇన్ టు ద రౌట్ 53, బట్ ద థింగ్ ఈస్ దట్ వీఆర్ ఇన్ టు ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఏమన్నా ఇష్యూస్ ఉన్నా చూడాలి, లేకపోతే మేనేజ్ చేయాలి, కోఆర్డినేట్ చేయాలి. ఓకే, లేదన్నా డొమైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని హోస్టెడ్ డొమైన్స్ ఉన్నాయి, దానికి ఎలా మాడిఫై చేయాలి, ఏమన్నా కొత్త రిక్వెస్ట్. ఎప్పుడూ కూడా మనకి ప్రమోషనల్ టైమ్స్ లేక దివాళీ, దసరా, న్యూ ఇయర్, ఈ టైంలో ఎప్పుడైతే మనకు కంపెనీలు అయితే ప్రమోషన్ పెడతాయో ఆ టైంలో మనకు ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ అనేవి వస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ బేసికలీ మేకింగ్ యువర్ అప్లికేషన్ షుడ్ బి అప్ అండ్ రన్నింగ్. ఓకే, సో ఇదే రకంగానే మనకు ఇక్కడ నెట్వర్క్ లెవెల్లో కూడా కొన్ని మనము ఆపరేషన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఈ డొమైన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఒక పర్టికులర్ నెట్వర్క్లోనే బ్రౌజ్ అవ్వాలా, అన్నిట్లో కూడా లేక ప్రైవేట్ నెట్వర్క్, పబ్లిక్ నెట్వర్క్, ఇలాంటివి కూడా మనకు బేసిక్గా డిఫైన్ చేస్తూ ఉంటారు. సో బట్ ద థింగ్ ఇస్ దట్ ఏమంటే ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనము ఇక్కడ తీసుకోము. సో దీనిలో కూడా ఏంటి, బేసిక్గా వాళ్ళు చేసేది పోర్ట్ నెంబర్ ఎనేబుల్ కానీ, పోర్ట్ నెంబర్ డిసేబుల్ కానీ, ఏమన్నా రూల్స్ అప్డేట్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి బేసిక్గా క్రియేట్ చేస్తారు. సో కమింగ్ టు హియర్, సో వెరీ రేర్ కేసెస్ ఇట్లా జోన్స్ డిలీట్ చేయడం కానీ, ఓకే, సో మాడిఫై చేయడం కానీ, లేకపోతే కోఆర్డినేట్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి వస్తుంటాయి అన్నమాట. సో ఇట్స్ అ వెరీ రేర్ ఇన్ అ సినారియో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ టు ద ఈ-కామర్స్ వెబ్సైట్స్. ఓకే, ఈ-కామర్స్ వెబ్సైట్స్ కానీ టెలికామ్ వెబ్సైట్స్కి చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ వచ్చేది. సో నా ప్రీవియస్ కంపెనీలో పర్ డేకి మాకు మినిమం 5 to 10 రిక్వెస్ట్లు వచ్చేవి దీని మీద. అంటే ఏ రికార్డ్ యాడ్ చేయమని, ఉన్న రికార్డ్స్ని మాడిఫై చేయమని, కోఆర్డినేట్ చేయమని, ఈ టైప్ ఆఫ్ అనేవి మినిమం 5 to 10 అనేవి వచ్చేవి. సో హియర్ ఆల్సో దట్స్ ద సేమ్ థింగ్, నథింగ్ బట్ అంటే మీరు కోఆర్డినేట్ చేసినప్పుడు, మేనేజ్ చేసినప్పుడు ఏ రకంగా చేయగలం, మేనేజ్ చేయగలం అనేది ప్రైమరీ ఆస్పెక్ట్. సో ఇదే రకంగా మనకి రౌట్ 50 మీకు ఆఫీస్ ఉందా మరి ఎలాగా. సో దాంతోపాటు ఏంటి అంటే బేసిక్గా మనము రౌట్ 53తో పాటు సో వన్ ఆఫ్ ద మేజర్ సర్వీస్ మనకు వచ్చేటప్పటికి ఓకే క్లౌడ్ వాచ్. సో క్లౌడ్ వాచ్ అనేది బేసిక్గా మనకు మానిటరింగ్ సైడ్ యూజ్ చేసి వన్ ఆఫ్ ద ఏడబ్ల్యూఎస్ మెకానిజం. సో ఇక్కడ క్లౌడ్ వాచ్కి వచ్చేటప్పటికి సో ఇట్ ఈస్ అ మేజర్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ మానిటరింగ్ టీమ్. ప్రతి కంపెనీలో ఒక మానిటరింగ్ టీం ఉంటుంది. ఆ మానిటరింగ్ టీంకి బేసిక్గా ఫీడ్ అనేది కావాలి. అంటే ఏంటి, మనము డేటా అలర్ట్స్ అనేవి జనరేట్ అయితే ఆ జనరేట్ అయిన అలర్ట్ని వాళ్ళు వ్యాలిడేట్ చేసి ఆ జెన్యూన్ అయితే వాటికి సంబంధించి టికెట్ క్రియేట్ చేయడం కానీ, మేనేజ్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి చేస్తారు. సో ఈ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో ఎటువంటి ఇష్యూ జరిగినా, ఎటువంటి ఐడెంటిఫికేషన్ జరిగినా బేసిక్గా మనం ఏమంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మనము జనరల్గా చెక్ చేస్తూ ఉంటాం. అంటే వాటికి సంబంధించిన లాగ్స్ కానీ, వాటికి సంబంధించిన లాగ్ అనలిటిక్స్ కానీ, ఓకే, దానికి సంబంధించిన మెట్రిక్స్ అంటే ఎంత కెపాసిటీ కన్జ్యూమ్ చేశారో, ఆ పర్టికులర్ వాల్యూమ్ గ్రూపా లేకపోతే సర్వరా ఏవి అనేది టోటల్ సెటప్ ఆఫ్ థింగ్స్ అనేవి ఇక్కడ మనము పర్ఫామ్ అనేది చేస్తాము. సో ద ప్రైమరీ థింగ్ ఏంటి అంటే ఇక్కడ క్లౌడ్ వాచ్కి వచ్చేటప్పటికి వీఆర్ డూయింగ్ ద హెల్త్ చెకప్ ఆఫ్ యువర్ ఆల్ ఆపరేషనల్ యాక్టివిటీస్ అండ్ యువర్ సర్వర్ రిలేటెడ్. సో బేసిక్గా మనకు డే టు డే యాక్టివిటీస్లో మనం క్రియేట్ చేసిన సర్వర్ కావచ్చు, లేకపోతే మనం క్రియేట్ చేసిన లేకపోతే డాష్ బోర్డ్స్ కానీ, లేకపోతే S3s కానీ, సో అక్కడ ఏ రకం క్లౌడ్ వాచ్ ఉంటుందో దిస్ ఈజ్ అ కామన్ వే ఆఫ్ క్లౌడ్ వాచ్. డాష్ బోర్డ్స్ అనేవి క్రియేట్ చేస్తారన్నమాట. సో హియర్ దే ఆర్ డూయింగ్ బేసికలీ
టు మానిటర్ యువర్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మానిటరింగ్ వచ్చేటప్పటికి మనము అలారమ్స్ కూడా క్రియేట్ చేస్తారు, ఓకే, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తారు, లాగ్స్ అనేవి బేసిక్గా మనం చెక్ చేస్తాము. అంటే ద లాగ్స్ ఈజ్ ఐడెంటిఫై లెట్ బి ఒక సర్వర్ అనేది కీప్ ఆన్ డౌన్ అయింది, లేకపోతే డౌన్ అయింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ పర్టికులర్ లాగ్ ఫైల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి బిల్డ్ అనేది అప్డేట్ అవుతుంది. ఈవెంట్స్ కూడా దానికి సంబంధించి అప్డేట్ అనేది ఇక్కడ కీప్ ఆన్ అప్డేట్ అవుతాయి. సో ఇక్కడికి మనం రావడము, సెర్చ్ చేయడము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేయడము, ఈ రకంగా మనము కీప్ ఆన్ చెక్ చేస్తూ ఉంటాము. సో ఈ మనకు యాజ్ అ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ యాక్టివిటీ ఇన్ రెజ్యూమ్లో కూడా మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లౌడ్ వాచ్. అంటే క్లౌడ్ వాచ్లో ఏ రకంగా అలర్ట్స్ వస్తుంటాయి. సో బేసిక్గా ఇక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది, మనకు సంబంధించినవి ఈ పర్టికులర్గా ఏమన్నా అలారమ్స్ ఉన్నాయా, ఓకే, లేదంటే ఏమన్నా అలారమ్స్ అనేది ఎప్పుడన్నా క్రియేట్ చేస్తాము. క్రియేషన్ ఈజ్ అ వెరీ రేర్ బికాస్ ఇట్స్ నాట్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, బికాస్ వీఆర్ నాట్ ద రైట్ పర్సన్ టు క్రియేట్ ద అలర్ట్స్. ఎందుకంటే క్లయింట్ అనేవాడు వాడి యొక్క ఎన్విరాన్మెంట్లో వాడి యొక్క ఎస్ఎల్ఏ బేస్డ్ మీద, వాట్ ఈస్ ద ఎస్ఎల్ఏ బేస్డ్, వాడికి క్లయింట్కి సంబంధించి ఆ ఎస్ఎల్ఏ ఎన్విరాన్మెంట్కి సంబంధించి అది వాడు ఎంత టైంలో సివిఆర్టీ 1 చేయాలి, సివిఆర్టీ 2 చేయాలి, సివిఆర్టీ 3 చేయాలి, ఈ రకంగా వాడు ఐడెంటిఫికేషన్ చేసుకున్న తర్వాతే వాడు థింగ్స్ అనేవి మాడిఫై చేస్తాడు. అంతే తప్ప బికాస్ వీఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ టీమ్స్. మనం ఎప్పుడూ ప్రాజెక్ట్ టీమ్తో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వము, కోఆర్డినేట్ చేయము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. సో దట్ ఈస్ అ ప్రైమరీ థింగ్ ఇన్ టు ద క్లౌడ్ వాచ్. సో ఇక్కడ మానిటరింగ్ టీమ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే క్లయింట్ యొక్క నీడ్ని బట్టి దే విల్ క్రియేట్ అన్ అలారమ్స్. అంటే దానికి సంబంధించి ఏమన్నా మెట్రిక్ సంబంధించి అలారమా, లేకపోతే స్టోరేజ్కి సంబంధించిన అలారమా, లేకపోతే లాగ్స్, లేకపోతే అబ్జర్వబిలిటీ, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఏదన్నా స్క్రిప్ట్. సో బేస్డ్ ఆన్ ద థింగ్స్ బట్టి ఇక్కడ క్రియేషన్ అనేది చేస్తారన్నమాట. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫ్యూచర్. సో దిస్ ఈజ్ వీ నీడ్ టు నో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం మనం తెలుసుకోవాల్సిన దానిలో క్లౌడ్ వాచ్ అనేది ఒకటి. సో ఇదే కాకుండా మనకి సో ఇంటర్వ్యూస్లో ఒకసారి అడుగుతారు మార్కెట్ ప్లేస్, వాట్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ మార్కెట్ ప్లేస్. ఏడబ్ల్యూఎస్ మార్కెట్ ప్లేస్ అనేది బేసిక్లీ ఇట్ ఈజ్ డిఫైనింగ్ ఆఫ్ లైక్ ఏ కామన్ సాఫ్ట్వేర్ ఏరియా. ఇప్పుడు మనకి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా కూడా దిస్ ఈజ్ ద వేర్ ద ప్లేస్ విల్ ఫైండ్ ద ఆల్ ద డీటెయిల్స్. ఓకే, ఇక్కడ మనకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్కి సంబంధించి కానీ లేకపోతే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనకు ఇక్కడ ఉంటాయి. లెట్ ఇట్ బి యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నీడ్ ఆఫ్ సమ్ పర్టికులర్ సాఫ్ట్వేర్స్. వాటికి సంబంధించినవన్నీ కూడా మనకు ఏది కావాలి, ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ థింగ్ కావాలి, ఎంత ప్రైస్ లిమిట్, సింప్లీ చెప్పాలంటే మనకు కావాల్సిండేది మనము డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద బెనిఫిట్ హియర్ ఏంటంటే మనము ఆన్ ప్రెమిసెస్ కానీ విఎంవేర్ కానీ ఎన్విరాన్మెంట్లు వచ్చేసినప్పుడు అవన్నీ కూడా మనం సెపరేట్గా మనము రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనము డౌన్లోడ్ చేసి మనము కాపీ చేసి మనం మేనేజ్ చేసేవాళ్ళం. బట్ కమింగ్ టు హియర్ వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఆల్రెడీ ఎన్విరాన్మెంట్లో ఉంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టు. ఓకే, సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాట్ ఎవర్ ద థింగ్స్ ఆల్రెడీ వాడు అన్నీ క్లియర్గా ప్యాక్ చేసి పెట్టింటాడు. ఓకే, మీకు కావాల్సిండేది మీరు పర్చేజ్ చేసుకోవడం. సో హియర్ ఆల్సో వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ మార్కెట్ ప్లేస్ అనేది బిఫోర్ మనం ఏదన్నా పర్చేజ్ చేయాలన్నా, అప్గ్రేడ్ చేయాలన్నా వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ రీజన్ అండ్ ప్రాసెస్, బిజినెస్ జస్టిఫికేషన్ కూడా సపోర్ట్ చేసి ఉండాలి. లేకపోతే ద థింగ్స్ విల్ బి గోయింగ్ టు బి వెరీ బ్యాడ్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏ సాఫ్ట్వేర్ కావాలి చెప్పండి. సో ఏఎంఐ ఇమేజెస్ కూడా సేమ్ కదండి కాన్సెప్ట్. ఏఎంఐ ఇమేజెస్ ఓన్లీ లైక్ ఓఎస్ ఇమేజెస్.
ఓకే. ఇవి స్టోరేజ్ టోటల్ అవన్నీ అండి ఇది స్టోరేజ్. సాఫ్ట్వేర్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింపుల్గా చెప్పాలంటే మీకు ఏవన్నా సాఫ్ట్వేర్ కావాలనుకోండి, మీరు అప్లికేషన్ టీం ఉంది. యువర్ అప్లికేషన్ టీం ఇక్కడ మనకు ఇక్కడ ఇమేజెస్ ఉంటాయి, సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సుసి కావాలి, లేకపోతే వేరేది ఏదైనా కావాలి, లేకపోతే ఏదైనా అప్లికేషన్ది కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా బిజినెస్ అప్లికేషన్స్ సంబంధించి ఏమన్నా కావాలి. ఓకే, దానికి సంబంధించి జనరల్ అప్లికేషన్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ టీం వాడు ఏం చెప్పాడు, నాకు ఐ నీడ్ దిస్ వన్. ఓకే, ఇది నాకు డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాడు. ఓకే, లేదా మీ కంపెనీలో ఇవి వాడుతున్నారు, లేదా ప్రిస్మా బ్రౌజర్ వాడుతున్నారు. సో ఇట్స్ సంథింగ్ లేక ప్లే స్టోర్ లాగా. ప్లే స్టోర్లో మనకి ఇమేజెస్ దొరుకుతాయి, ప్యాకేజెస్ దొరుకుతాయి, ఎవ్రీథింగ్ దొరుకుతాయి. కానీ ఐఐఎం అనేది టోటలీ ఓన్లీ ఇమేజెస్కి సంబంధించిన ఏరియా. అది అంటే దట్ ఏరియా ఈజ్ డెడికేటెడ్ ఫర్ ఇమేజెస్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనము బేసిక్గా అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ టు ద బిల్డ్ టీంలో కానీ వీటిలో వర్క్ చేసినప్పుడు చాలామంది కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ అనేవాడు ఏదన్నా డౌన్లోడ్ చేయడానికి ముందు మీకు ఇక్కడ ఉంటాయి కదా, దీనిలో వీటికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఏమైనా మేనేజ్ చేయాలన్నా ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి రైట్ చేస్తూ ఉంటారన్నమాట. రిక్వెస్ట్ రైట్ చేసి వాటికి సంబంధించిన ఛార్జెస్ కానీ, లేకపోతే వాటికి సంబంధించిన నొటేషన్స్ కానీ ఓకే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. సో హియర్ ఆల్సో దట్స్ ద సేమ్ థింగ్. వెన్ ఎవర్ యువర్ పర్ఫార్మింగ్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, అంటే మనకు కావాల్సిన డేటా కానీ, పుల్లింగ్ కానీ, ఇమేజెస్ కానీ ప్రతిదీ కూడా వీ కెన్ ఏబుల్ టు పిక్ ఇట్ అప్ ఫ్రమ్ దిస్ కామన్ ఏరియా. సో ఇంటర్వ్యూస్ టైంలో కూడా జనరల్గా అడుగుతుంటారు అన్నమాట. ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ ద మిడిల్ వేర్ టీమ్, ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఎనీ అప్లికేషన్ టీమ్ ఉన్నప్పుడు ఓకే ఏడబ్ల్యూఎస్లో మార్కెట్ ప్లేస్ ఎప్పుడైనా వర్క్ చేస్తావా అంటారు. సో ఇక్కడ సింప్లీ ద థింగ్ ఈజ్ దట్ హియర్ మనం ఫ్రీ ట్రయల్లో అయితే మనం ఇది చేసుకోవచ్చు, డిప్లాయ్ ఆన్ ఏడబ్ల్యూఎస్. డైరెక్ట్గా మనము దీన్ని డిప్లాయ్ చేసేస్తే అయిపోతుందన్నమాట. సో దీనికి సంబంధించినది అంటే డైరెక్ట్గా ఆ సాఫ్ట్వేర్ని నువ్వు ఇన్స్టాల్ చేసేసుకుంటున్నావు. సేమ్ ఇప్పుడు నీ మొబైల్లో ప్లేస్టోర్లో ఏ రకంగా ఇన్స్టాల్ చేసుకుంటున్నావో డైరెక్ట్లీ ఇట్ ఈజ్ ఇన్స్టాలింగ్ ఆన్ యువర్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ కూడా మనం క్లౌడ్ వాచ్ అంటే ఈ మార్కెట్ ప్లేస్లో మనం ఈ రకంగా వాడుకోవచ్చు. ఎనీ డౌట్స్? క్లియర్. సో మనకి ఉన్నది అంటే ఇంకా ఒకటే, అంటే ల్యాండా వచ్చి వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీథింగ్. ఇఫ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ మిడిల్ వేర్ టీమ్, ఇఫ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ ఓకే లైక్ డెవలప్మెంట్ టీమ్స్, ఈ ల్యాండా ఫంక్షన్ అనేది వచ్చేస్తారు. ల్యాండా ఫంక్షన్ ఈజ్ అగైన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓకే ఒక స్క్రిప్టింగ్ మెకానిజం అన్నమాట. సో ఈ స్క్రిప్టింగ్ మెకానిజం అనేది మీకు పైథాన్లో అన్నా ఉండొచ్చు, లేకపోతే వైఎంఎల్ లాంగ్వేజ్లో అన్నా ఉండొచ్చు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఒక పాలసీస్ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఏదన్నా ఆటోమేషన్ యాక్టివిటీ అనేది మీరు ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, లేకపోతే ఆటోమేటిక్గా సర్వర్లో మీ దగ్గర ఉన్న సర్వర్లో ఓకే ఒక టైంలోనే బ్యాకప్ తీసుకోవాలని చెప్పారు. సో ఒక టైంలో బ్యాకప్ లేదు అన్నారు. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా క్లబ్ చేసి ఒక కొత్త ఎన్విరాన్మెంట్ తీసుకురావడానికి మనకు ఈ స్క్రిప్ట్ మెకానిజం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇన్ ది స్క్రిప్ట్ మెకానిజం వీ కెన్ ఏబుల్ టు యూజ్ ద సమ్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ కానీ ఈ స్క్రిప్ట్స్ అనేవి కూడా మనకు ఎవరిస్తారు, డెవలప్మెంట్ టీమ్స్. బికాస్ దీస్ అ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ టీమ్స్. ఇక్కడ చూసుకుంటే మనకు మన డెవలప్మెంట్ టీం వాళ్ళు మనకు కొన్ని కోడ్స్ ఇస్తారు. అది .NET అయితే .NET ఇక్కడ ప్లేస్ చేస్తాం, జావా అయితే జావా, Node.js అయితే Node.js, పైథాను, రూబీ, ఎనీ పర్టికులర్ వెబ్సైట్ అంటే స్క్రిప్ట్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. సింపుల్గా మన యాక్టివిటీ ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ అది పైథాన్ అయితే పైథాన్కి వచ్చి ఇక్కడ మనము స్క్రిప్ట్ అనేది ప్లేస్ చేయాలి. స్క్రిప్ట్ అనేది ప్లేస్ చేసి వీ నీడ్ టు రన్ ద స్క్రిప్ట్. ఈ రకంగా సర్వర్ రిలేటెడ్ అయినా సరే, సర్వర్ రిలేటెడ్ అయితే మనకు కదండి రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు సర్వర్ డౌన్ అయినా కూడా ఈ యాక్టివిటీ అనేది ఇప్పుడు స్క్రిప్ట్ అనేది వాడు ఇస్తాడు, వాడు ఇచ్చి మనం రన్ చేయమంటాడు అంతే. అంటే సర్వర్ రిలేటెడ్ అయినా సరే వాళ్ళే ఇస్తారండి. అంటే సర్వర్ రెస్పాన్సిబిలిటీ మంది కదా అని.
సర్వర్ రెస్పాన్సిబిలిటీ మనదే, సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ మనదే. కానీ అప్లికేషన్ సైడ్ వాళ్ళు ఏదన్నా నోటేషన్స్ ఉన్నాయనుకో, బేసికలీ ల్యాండా ఈజ్ కన్సిడరింగ్ ఆఫ్ ఓకే అప్లికేషన్ సైడ్ మనకి కైండ్ ఆఫ్ ఏపీఐ టైప్, ఏపీఐ ప్రోటోకాల్ టైప్. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్కి సంబంధించి వాడు డేటా అనేది పుల్ చేయడము, బ్యాకప్ చేయడము ఏదో చేయాలనుకుంటున్నాడు. వాడు అది ఏం చేస్తాడు, ఆ స్క్రిప్ట్ అనేది వాళ్ళే తీసుకొస్తారు. లేదంటే అప్లికేషన్ అప్గ్రేడేషన్స్ కానీ, బ్యాకప్స్ కానీ, లేకపోతే ఏదైనా యాక్టివిటీస్ కానీ, లేకపోతే ప్రాసెసింగ్ కానీ, లేకపోతే పైప్ లైన్స్ ఎగ్జిక్యూషన్స్ కానీ, ఈ టైప్ అన్నీ కూడా వాళ్ళు చేయడానికి మనం హెల్ప్ చేస్తాం అంతే. సర్వర్ రిలేటెడ్ అయితే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్వర్ రిలేటెడ్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ గుడ్ ఇన్ టు ద బ్యాష్, యువర్ గుడ్ ఇన్ టు ద పైథాన్. ఇక్కడ మీరు ఒక పైథాన్ స్క్రిప్ట్ మెన్షన్ చేసుకొని మీరు దీనికి మన పర్పస్ అనే కాదు, మన పర్పస్కైనా వాళ్ళ పర్పస్కైనా ల్యాండా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ల్యాండా అనేది ఏంటి అంటే ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ మనకి ఆటోమేషన్స్ లేకపోతే నాన్ మాన్యువల్ వర్క్ని అవాయిడ్ చేయడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద మెకానిజమే ల్యాండా ఫంక్షన్స్ అన్నమాట. సో ఇది మనకి ల్యాండా ఫంక్షన్స్ కూడా మనకు బేసిక్గా వెరీ రేర్ ఇన్ సినారియోస్ యూ విల్ గెట్ ఇన్ టు దిస్ సిచ్యువేషన్. బేసిక్గా ఈ ల్యాండా ఫంక్షన్ అనేది మనకు డెవాప్స్ అండ్ ఈ పర్టికులర్గా మీకు యాన్సిబుల్ ఇవన్నీ ఉంటారు కదా, కోడింగ్ టీం వాళ్ళు ఉంటారు, జావా ఫ్రంట్ కోడింగ్ టీం వాళ్ళు ఉంటారు, వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు. ఓకే, సో యాన్సిబుల్ అన్నది ఎట్ ఏ టైం మల్టిపుల్ సర్వర్స్ లో ప్యాచెస్ చేయడానికి లేదంటే అప్డేట్ చేయడానికి యూజ్ అవుతుంది కదండి యాన్సిబుల్. అవునవును. సో యాన్సిబుల్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఒక స్క్రిప్ట్ మెకానిజం అన్నమాట. అంటే సో మనం రాయాలండి లేదంటే ఎవరైనా ప్రొవైడ్ చేస్తారా? ప్లే బుక్స్ ఉంటాయి దానిలో. మనకి ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్లే బుక్స్ అనేవి యాన్సిబుల్లో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏమంటే ప్లే బుక్స్ ఉంటాయి. ఆ ప్లే బుక్స్ని యూజ్ చేసుకొని మనం మాడిఫై చేస్తాం అంతే. మాడిఫై చేసి సర్వర్లో మనం క్రాన్ ట్యాబ్ ద్వారా లేకపోతే మామూలుగా స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ రకంగా ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే మనం యాన్సిబుల్ నేర్చుకోవాలండి అది? మనకి యాన్సిబుల్ అవసరం లేదు. అంటే స్క్రిప్టింగ్ లాంటిది అవసరం లేదు, అంటే జస్ట్ అండర్స్టాండింగ్ ఓకే, బట్ అంటే మనం అండర్స్టాండింగ్ ఈజ్ ఎనఫ్. ద థింగ్ ఈజ్ దట్ అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 14 years ఆఫ్ కెరీర్లో ఓకే స్క్రిప్టింగ్ అనేది నేను ఎప్పుడు కూడా డ్రాప్ చేయలేదు. ఎప్పుడు కూడా బ్యాష్ స్క్రిప్ట్ లేదు, ఫర్ లూపులు, వైల్ లూపులు, అంటే బేసిక్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏదైనా డేటా పుల్ చేయడానికి అలాంటివే తప్ప స్క్రిప్ట్స్ అనేవి మనకు, ఎందుకంటే నేను వర్క్ చేసినవన్నీ కూడా బ్యాంకింగ్ క్లయింట్స్ అండ్ టెలికామ్ క్లయింట్స్. సో ఈ వీటిలో ఎలా ఉంటుంది అంటే యూ డోంట్ హ్యావ్ ఆర్ యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ ఎనీథింగ్. సో అండ్ మోర్ ఓవర్ స్క్రిప్టింగ్ ఈజ్ నాట్ అవర్ ప్రైమరీ టాస్క్. ఓకే, అది తెలిస్తే మంచిది. ఇప్పుడు మీరు యాన్సిబుల్ నేర్చుకునే కంటే యూ కెన్ లర్న్ ద పైథాన్ నేర్చుకోవడం బెస్ట్. యాన్సిబుల్ ఇప్పుడు బాగానే ఉంది, కానీ యాన్సిబుల్ వచ్చి మీరు ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ద మిడిల్ వేర్ సైడ్, అంటే ఇప్పుడు మోర్ ఆఫ్ ఈ ప్యాచింగ్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు యాన్సిబుల్ బాగుంటుంది. పైథాన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో మీరు కావాలంటే డేటా సైన్స్ కానీ జెనెటిక్ ఏఐ కానీ ఈ సైడ్ కూడా వెళ్ళడానికి మీకు పైథాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట, ఫండమెంటల్. ఓకే చెప్పండి. అంటే ఇది మాది కొత్త ప్రాజెక్టు, ఇంకా లైవ్ లోకి పోలేదు, బ్యాంకింగ్ ప్రాజెక్టు. ఇందాక మీరు బిల్డ్ టీమ్ అని చెప్పారు కదా, ఇక్కడ మాకు బిల్డ్ టీమ్ ఉందన్నమాట. నాకు ఇప్పుడు నేను మామూలుగా ఇంత ముందు ఎక్సే చూసుకుంటున్నా, వీళ్ళు లైన్ ఎక్స్ కూడా చూసుకోమంటున్నారు. బట్ నా కొలిగ్ నుంచి అయితే అంత సపోర్ట్ రావట్లేదు లైనెక్స్ సైడ్ నుంచి. ఒక బిల్డ్ టీమ్ నుంచి యాజ్ అ లైనెక్స్ అడ్మిన్ గా నేను ఏమేమి తెలుసుకోవాలి, నేను ఎలా అప్రోచ్, వాళ్ళతో నాకు ఏమేమి పని ఉంటుంది, ఎట్లానా అని. బేసిక్ గా బిల్డ్ టీమ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వాళ్ళ ప్రైమరీ రోల్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు క్లయింట్ వచ్చి నాకు ఒక 30 సర్వర్లు కావాలి. ఓకే, సో ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఈ 30 సర్వర్లు ఎంత కెపాసిటీ ఏంటి, ఏ కంపెనీ, ఏ మోడల్, ఇవన్నీ అంతా డిక్లరేషన్ అయిపోయిన తర్వాత రెస్పెక్టివ్ టీమ్స్ బిల్డ్ టీమ్కి ఇస్తుంది అన్నమాట. బిల్డ్ టీమ్ ఎలా ఉంటుందంటే మనం హౌస్ కట్టినప్పుడు లైక్ కన్స్ట్రక్షన్ టైప్ ఒక మేస్త్రి. ఓకే, మీన్స్ బేసిక్ ఫ్రమ్ ద బాటమ్, అంటే మీకు ప్యానల్ నుంచి వాడు మొత్తం అంతా, అంటే సర్వర్ క్రియేషన్, అప్లికేషన్ క్రియేషన్, అంటే వాడు చెప్పాలంటే
మొత్తం స్క్రాచ్ నుంచి వాడు బిల్డ్ చేసి రెడీగా ఉన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి రన్ చేసి ఓకే. రన్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైనా గరేజ్లో ఒక పర్టికులర్ ఇప్పుడు ఫ్యాక్టరీలో ఒక కార్ తయారు చేస్తారు కదా, స్క్రాచ్ నుంచి చెక్ చేసి వాడు ఏం చేస్తాడు, ఒక ట్రయల్ రన్ వేస్తాడు, సేఫ్టీ మెజర్స్ అంతా చెక్ చేసి అప్పుడు ఆ కార్ తీసుకొచ్చి షోరూంలో పెడతాడు. రైట్, షోరూమ్ ఇన్ ద సెన్స్ హీఈస్ రెడీ టు సర్వ్ యువర్ సర్వీసెస్. సో అక్కడ ఇక్కడ మనం ఏంటి, వీఆర్ ద పార్ట్ ఆఫ్ సపోర్ట్ టీమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, షోరూమ్ దగ్గర నుంచి వస్తారన్నమాట. ఓకే, అంటే వాళ్ళు కారు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, షోరూమ్కి సంబంధించినోడు ఒక మెకానిక్ కానీ లేకపోతే ఒక ప్యానెల్ కానీ ఉంటుంది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఓకే మీరు షోరూంలో తీసుకున్న కార్ని ఓకే అంత ప్రాపర్గా మీరు ఎవ్రీ 3 monthsకో 6 monthsకో ఒకసారి వచ్చినప్పుడు చెక్ చేయడం కానీ, మెజర్మెంట్ చెక్ చేయడం, హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారు. లెట్ ఇట్ బి దెర్ ఈస్ ప్రాబ్లమ్ ఇన్ టు ద యువర్ కార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్స్. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు డైరెక్ట్గా కంపెనీకి పంపించారంటారు. కంపెనీ బిల్డ్ టీమ్. ఓకే, అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ ఇన్స్టాల్ చేస్తారు, ఆ వర్షనే తప్పుంది. సో బిల్డ్ టీమ్ అనేది ఏంటి, మేజర్ కాన్ఫిగరేషన్కి ఉపయోగపడుతుంది. అలాగని మనము ప్యాచింగ్ మనము ఇవి చేస్తాము అంటే చేస్తాము, యాజ్ అ పార్ట్ ఆఫ్ సపోర్ట్ చేస్తాము. కానీ మనం మొత్తము అనేది ఇప్పుడు నేను ప్రీవియస్ వర్క్ చేసిన కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యాచింగ్ చేస్తాము, ఐడియా ఉంది కదా, మనం మామూలుగా ప్యాచింగ్ చేసినప్పుడు కొన్ని కంపెనీల్లో ఎలా ఉంటుంది అంటే, నేను కొన్ని అంతకుముందు చేసిన కంపెనీల్లో ఆ ప్యాచెస్ మేమే డౌన్లోడ్ చేసుకొని సర్వర్లోకి మేమే తెచ్చుకొని రెపాజిటరీ మేమే క్రియేట్ చేసుకొని ప్యాచ్ చేసేవాళ్ళం. ఓకే, కానీ మా ప్రీవియస్ కంపెనీ నేను డిఎక్సీలో చేస్తున్నప్పుడు ఎలా ఉండేదంటే, ఆ ప్యాచ్ అనేది మేము డౌన్లోడ్ చేయకూడదు. సో మేము దానికి సంబంధించిన బిల్డ్ టీంకి పంపించేవాళ్ళం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు డౌన్లోడ్ చేసి ఒక రెపాజిటరీ క్రియేట్ చేసి ఆ రెపాజిటరీలో పెట్టి మాకు పంపించేవాళ్ళు. మేము దాన్ని తీసుకొని ఇన్స్టలేషన్ కానీ అలాంటివన్నీ కూడా చేసేవాళ్ళం. సో ఈ విధంగా బిల్డ్ టీమ్ అనేవాళ్ళు ఆపరేషనల్ యాక్టివిటీస్ అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఎస్ఎల్ఎస్ ఉండవు, మన SLA2 SLA3 ఇలాంటివి ఉండవు. సర్వర్ క్రియేషన్స్, సర్వర్ రిమూవల్స్, ఈ టైప్ ఆపరేషనల్ యాక్టివిటీస్ మొత్తం చెప్పాలంటే అంత ప్రెజర్ ఎన్విరాన్మెంట్ ఉండదు బాసు, గవర్నమెంట్ జాబ్లో ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు మీరు అన్నారు కదా SLA అని, ఇది కూడా విన్నాను అనమాట. అంటే మీరు మనం వర్క్ చేసేది బ్యాంకింగ్ ప్రాజెక్ట్ లో, మనకి SLA అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. వి షుడ్ రెస్పాండ్ ఇన్ దట్ టైం. మాకు ఒక టైం ఉంటది, మనం ఒక టైం కమిట్ అయి ఉంటాం వాళ్ళకి, ఆ టైం లోపల రెస్పాండ్ అవ్వాలి. సపోర్ట్ లెవెల్. ఇప్పుడు నీ కాలేజీలో నువ్వేం చేసావు, గరాజ్ లో ఇచ్చావు, రైట్, నువ్వేం చేసావు గరాజ్ లో ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు, సార్ మీకు ఇది లెట్ ఇట్ బి మినిమం 1 day పడుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఓకే, లేకపోతే 2 hours పడుతుంది, లెట్ ఇట్ బి నీ కార్కి పంచర్ అయింది. అప్పుడు నువ్వు ఏం చేస్తాడు వాడు, సార్ ఇట్ విల్ టేక్ మినిమం 1 hour 15 minutes. దట్ ఈస్ వాట్ ద SLA మీన్స్, పీపుల్ మీటింగ్ ఆన్ టైం ఫ్రేమ్, అప్రాక్సిమేట్ ఆఫ్ టైం ఫ్రేమ్. కానీ అది 1 hourలో అయిపోతుందని కాదు, మినిమం పడుతుంది, మేబీ తక్కువ వచ్చు, మీన్స్ సార్ట్ అవుట్. అదే బిల్డ్ టీమ్కి వచ్చేటప్పటికి ఏంటి, లెట్ ఇట్ బి యూ హ్యావ్ మీ కార్లోనే ఏదో ఒక ఇంజన్ ప్రాబ్లం ఉంది, మీరు పంపించారు. సో వాడు ఏం చేస్తాడు, సార్ మేము కంపెనీకి పంపించాము, మినిమం ఇట్ విల్ టేక్ 15 days to 30 days, మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు చెక్ చేస్తారు, ఐడెంటిఫై చేస్తారు, అంతా చెక్ చేసిన తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ కరెక్ట్ అప్పుడే వాళ్ళు మనకు కొత్త ప్రోడక్ట్ పంపిస్తారు, లేకపోతే మళ్ళీ ఏదైనా డౌట్ అడుగుతారు. అంటే ఈ బిల్డింగ్ సపోర్ట్ కూడా మనకి పార్షియల్ గానే ఉంటది కదా, పర్మనెంట్ ఉండదు కదా? పార్షియల్ గానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్సెస్ ఉండడం వల్ల వాళ్ళు ఎవరితో కూడా డైరెక్ట్ కనెక్ట్ అవ్వరు. అంటిల్ దేర్ ఈజ్ లిటరలీ ఇప్పుడు కొత్త సర్వర్, ఒక సర్వర్ మీరు వర్క్ చేస్తున్నారు, అది సర్వర్ క్రాష్ అయిపోయింది, సో క్లయింట్ అన్నాడు కొత్త సర్వర్ క్రియేట్ చేయమన్నాడు, అలాంటప్పుడు వాడు అర్థమైందా? అంతే తప్ప ఎన్విరాన్మెంట్ లో ఇప్పుడు సర్వర్లు రిపేర్ చేయాలన్నా ఈ టైప్ ఆఫ్ కార్లు. ఓకే, సో ఒక్కొక్క కంపెనీలో ఒకటి రెస్పాన్సిబిలిటీస్. ఓకే అన్న, ఓకే గాట్ ఇట్ అన్న. అదే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా ఇంకా మనం L2 L3 లెవెల్లో SME లెవెల్లో సాల్వ్ చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు
ఇప్పుడు షోరూంలో వాడికి ఏమన్నా డౌట్ ఉందనుకో, వాడు ఏం చేస్తాడు, ఉమ్, ఆ షోరూంలో ఉండే వేరే పర్సన్ అడుగుతాడు. అప్పటికి సార్ట్ అవుట్ అవ్వకపోతే ఏం చేస్తాడు, ఆ పర్టికులర్ గురించి కంపెనీ వాళ్ళని అడుగుతాడు, ఇట్లా ప్రాబ్లం వచ్చింది, ఈ పర్టికులర్ అవునులేండి. ఇది ఏంటి ఇష్యూ అంటే ఎవరు ఉమ్, వింటారు, అంతే కదా. మనం వెండర్తో కేసు రైట్ చేస్తాం. అవును అవునన్నా. ఓకే. ఉమ్, సో ఓకే అన్న. అర్థమైందా? అర్థమైందండి. సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో సో విపిసి ఉంది కానీ విపిసి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ రైట్. ఇవి ఎలాగంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే మీకు సో విపిసి కూడా మనకి బేసిక్గా టోటలీ అండర్ ద కంట్రోల్ ఆఫ్, మనం ఎప్పుడు కూడా ఏ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో విపిసిలు క్రియేట్ చేయము, చాలా తక్కువ. ఓకే. మనం చేసేది ఏంటి, ఎగ్జిస్టింగ్ ఉన్న విపిసిల్ని వాటి యొక్క విపిసిల్లో ఏమన్నా చేంజెస్ చేయాలనుకున్నా కూడా విత్ ప్రాపర్ అప్రూవల్తోనే చేంజెస్ చేస్తాము. ఓకే. బేసిక్గా మనకేంటంటే వీటికి సంబంధించి యాడ్ చేయడం కానీ డిటాచ్ చేయడం కానీ లేకపోతే ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీసే తప్ప వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ నెట్వర్క్ రిలేటెడ్ యాక్టివిటీస్ బికాస్ వీఆర్ నాట్ ద రెస్పాన్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూసుకుంటే ఒక విపిసి అనేది మనదానికి కనెక్ట్ అయ్యింది అనుకోవడానికి లేదు. ఈ పర్టికులర్ విపిసి అనేది నంబర్ ఆఫ్ సెట్ ఆఫ్ సర్వర్స్ కూడా అసైన్ అయి ఉండొచ్చు. సో నాకు తెలిసింది కదా అని చెప్పేసి నేను మాడిఫై చేయకూడదు అన్నమాట. సో ఇట్స్ కంపల్సరీ యూ హ్యావ్ టు బి బిల్డ్ అండ్ యూ హ్యావ్ టు బి పర్ఫామ్ డే టు డే ఆపరేషన్లు ఏదైనా సరే నెట్వర్క్ టీం వాళ్ళ అప్రూవల్ అనేది ఇంటర్వెన్షన్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది. బేసిక్గా ఏంటంటే మనం ఏం చేసేదంటే సిన్స్ వీఆర్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చినప్పుడు బేసిక్గా ఈ ఆపరేషనల్ చెక్ చేయడం కానీ మేనేజ్ చేయడం కానీ కోఆర్డినేట్ చేయడం కానీ ట్రబుల్ షూటింగ్లో జస్ట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్డేట్ చేయడానికి మాత్రమే మనం చేస్తాము. వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టివిటీస్ ఆఫ్ ద థింగ్. ఓకే. సో ఒకసారి గో త్రూ చేయండి. ఓకే. జస్ట్ డూ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకే. సో విత్ దిస్ సో దీనికి సంబంధించి ఇంకొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను అప్లోడ్ చేస్తాను. అంటే బేసిక్గా మనకి L1కి ప్లస్ L2కి ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి, మనం ఏం చేస్తుంటాము అనేది ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఓకే. విత్ దిస్ వీ కెన్ కంప్లీటెడ్ ద కోర్స్. ఓకే. సో నేను ప్రాబబ్లీ కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ప్లస్ అవి కూడా ఆల్రెడీ ఉన్నాయి దానికి పోర్టల్లో అయితే, అదే గూగుల్ డ్రైవ్లో అయితే ఆల్రెడీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకసారి గో త్రూ చేయండి. ఇంకొన్ని ఉన్నాయి, ఈరోజు నేను ఇంకొన్ని అప్లోడ్ చేస్తాను. ఏడబ్ల్యూఎస్ అండ్ డైనక్స్ సంబంధించి ఒక డాక్యుమెంట్ ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తాను. మనకి L1కి L2కి ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వస్తుంటాయి, ఏ టైప్ ఆఫ్ బేసిక్ ట్రబుల్ షూటింగ్ చేస్తుంటాము, సినారియో బేస్డ్ అని అది కూడా అప్లోడ్ చేస్తాను. జస్ట్ గో త్రూ ఇట్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ ద థింగ్స్. ఓకే. సో